హాయ్ గాయ్స్! హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్తీ. ఈరోజు మా ఊర్లో జరుగుతున్న బోనాల పండగని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు ఒక ఈవెంట్‌ని కండక్ట్ చేస్తున్నారు. మన తెలంగాణ వారందరితో కలిసి మనం బోనాల సంబరాలను సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎవ్రీ ఇయర్ వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు ఈ ఈవెంట్‌ని అయితే కండక్ట్ చేస్తారు. సో, మనం ఇప్పుడు అక్కడికే బయలుదేరాము. ఇక్కడ ఇలాంటి ఫెస్టివల్స్‌కి ఒక హాల్ అనేది తీసుకుంటారు. లేదా స్కూల్స్ అయినా లేదా యూనివర్సిటీలో ఒక హాల్‌ని హైర్ చేసుకొని వచ్చే జనాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని విత్ ఫుడ్‌తో కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఈవెంట్‌ని మనకి మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు చేసే ఈవెంట్‌గా వాళ్ళు మనకి ఇక్కడ పెరిగిన కిడ్స్ వాళ్ళకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలి అనేసి ఉద్దేశంతో చేస్తున్నారు. అండ్ ఇక్కడ జాతరలాగా జరుగుతుంది. ఊరేగింపు ఇంకా రోడ్ల మీద చాలా బాగుంటుంది. పోతురాజులు డాన్స్ చేస్తారు. సేమ్ మన ఊర్లో ఎలా జరుగుతుందో అలానే చేస్తుంటారు వీళ్ళు. ఇప్పుడే మేము రీచ్ అయ్యాము. ఈ ప్రోగ్రాం న్యూహామ్ టౌన్ హాల్ ఈస్ట్ హ్యామ్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న పండుగ బోనాల పండుగ. ఇది ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించే పవిత్రమైన పండుగ. విలేజ్ అనే కాకుండా సిటీస్లో ఇప్పుడు వివిధ దేశాల్లో కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆషాఢ మాసంలో దీనిని ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా తమ తయారు చేసిన బోనాలను సమర్పిస్తారు. బోనాల ఫెస్టివల్లో మెయిన్ అట్రాక్షన్ పోతురాజు. ఈయన 7 గ్రామ దేవతలకి సోదరుడు. సింపుల్గా చెప్పాలంటే పోతురాజు అమ్మవారికి తమ భక్తులకి బాడీగార్డ్ లాగా ఉంటాడు. చూడ్డానికి ఒక వారియర్ లాగా కనిపిస్తాడు. ఒళ్ళంతా పసుపు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాళ్ళకి గజ్జలు, చేతిలో కొరడ, డప్పు సౌండ్లకి డాన్స్ చేస్తూ తనను తానే కొట్టుకుంటాడు. ఈ విన్యాసాలకు దుష్ట శక్తులు పారిపోతాయని నమ్ముతారు. ఊరేగింపులో పోతురాజు ముందు నడుస్తూ అమ్మవారికి భక్తులకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు. పోతురాజుల డాన్స్ తోటి జాతరకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. బోనాలు ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. 1830లో హైదరాబాద్లో ప్లేగు అనే వ్యాధి వచ్చింది. అప్పుడు చాలామంది చనిపోయారు. చాలా డేంజరస్ వ్యాధి అది. ప్రతి ఇంట్లో ప్రతి సిటీలో భయం మొదలైంది. దేవుని ప్రార్థించడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. సిటీ ఎకానమీ కూడా మొత్తం పడిపోయింది. అప్పుడు హైదరాబాద్కి చెందిన కొందరు సోల్జర్స్ మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో డ్యూటీలో ఉన్నారు. కానీ వాళ్ళ మైండ్ మొత్తం హైదరాబాద్ గురించే ఆలోచిస్తుంది. ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరో చనిపోతున్నారనే న్యూస్ వాళ్ళకి చేరేది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల మీద పడి, తల్లి మా సిటీని కాపాడు అని వేడుకున్నారు. ఆ భయంకరమైన వ్యాధిని ఆపి సిటీని కాపాడితే మేం మీకు గుడి కడతాము అని అన్నారు. అలాగే లైఫ్ లాంగ్ బోనం సమర్పించుకున్నాము అని దండం పెట్టుకున్నారు. అప్పుడే మ్యాజిక్ జరిగింది. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వ్యాపించడం ఆగిపోయింది. కొన్ని రోజుల్లోనే సిటీ నార్మల్కి వచ్చేసింది. ఇది ఖచ్చితంగా అమ్మవారి అద్భుతమే అని నమ్మి వాళ్ళు సికింద్రాబాద్లో 1815లో ఉజ్జయిని నుంచి తెచ్చిన అమ్మవారి విగ్రహాన్ని ఒక టెంపుల్లా కట్టించారు. బోనం అమ్మవారికి సమర్పించారు. కొందరితో మొదలైన ఈ పండుగ ఇప్పుడు లక్షల మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బోనం అంటే భోజనం. ఇది అమ్మవారికి మనం ఇచ్చే ఒక గ్రాండ్ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాంటిది. ఇందులో మనం వాడే మట్టి కుండ 100% ఈకో ఫ్రెండ్లీ, స్వచ్ఛతకు కొత్త ప్రారంభానికి సింబల్. నైవేద్యానికి అన్నం, పాలు, బెల్లం. ఇది హెల్త్ అండ్ వెల్త్ని సూచిస్తుంది. బేసిక్గా ఇది ఒక డివైన్ సూపర్ ఫుడ్. కుండకి పూసే పసుపు ఒక యాంటీసెప్టిక్, వేపాకులు సూపర్ మెడిసిన్. ఇది కేవలం డిజైన్ కాదు, దీని వెనుక సైన్స్ ఉంది. కుండపై ఉండే ఈ చిన్న దీపం చీకటిని తరిమికొట్టి జ్ఞానానికి సింబల్. ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవడమే ఒక ఛాలెంజ్. ఈ బోనాలని మహిళలే తలపైన ఎత్తుకుంటారు, ఎందుకంటే వాళ్ళే శక్తికి అసలైన రూపం. ఇక్కడైతే అందరూ డాన్సర్స్ చాలా బాగా చేశారు. అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇక్కడ ఇట్లా ఒక కమ్యూనిటీ లాగా ఫాలో అయ్యి
పెద్ద ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయడం లైక్ కొన్ని ఇయర్స్ నుంచి ఇట్స్ లైక్ ద గ్రేటెస్ట్ థింగ్. ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. అమ్మమ్మ అని ఒక పొడుపు కథను పెట్టారు. అది మనం ఆన్సర్ చెప్తే ఒక లడ్డు ఇస్తారంట. సో ఇది కంప్లీట్గా హోమ్ మేడ్ ఫుడ్ అంట. చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ ప్యూర్ గీ, ఇంకా ఇప్పుడు హెల్దీ బేసెస్ మీద చేస్తున్నారు వీళ్ళు. అమ్మమ్మ హెల్తీ బూస్టర్స్ అని డ్రై ఫ్రూట్ లడ్డు, సున్నుండలు, ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు, ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. వెజ్, నాన్ వెజ్. స్వీట్స్లో సేమియా పాయసం ఇంకా బ్రెడ్ హల్వా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ పైగా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఇంకా ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది మిస్ కావద్దు. సో ఆ స్వీట్ మిస్ కాకండి, స్వీట్ మెమరీగా ఉంటుంది. ఇక్కడ ఒక శారీస్ స్టాల్ పెడితే నేను మా ఫ్రెండ్ చూస్తున్నాము. శారీస్ చాలా యూనిక్గా ఉన్నాయి. వీళ్ళ షాప్ పేరు కోవెలా కలెక్షన్స్. ఇక్కడ శారీస్తో పాటు రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ కుర్తా సెట్స్ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మేము అవి చూస్తున్నాము. ఓవర్ ప్రైస్డ్ అనిపించలేదు మాకు, చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇంతమందితో కలిసి ఇలా ఫెస్టివల్ జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఎన్ఆర్ఐ ఫోరం టీమ్. ఇక్కడ బోనాలు తీసుకొచ్చిన వారికి ప్రెజెంటేషన్ ఒక శారీ అయితే గిఫ్ట్గా ఇస్తున్నారు. బోనాల పండుగ ఒక భయంకరమైన వ్యాధి నుంచి పుట్టిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్. ఆ నమ్మకమే ఇప్పటికీ మనల్ని నడిపిస్తుంది. బోనాలు అంటే ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఎలాంటి కష్టాన్నైనా మనం కలిసి ఎదుర్కోగలమనే ఒక కాన్ఫిడెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఊర్లో మీరు ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.